హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి పెళ్ళిళ్ళ హడావిడి అనమాట. మీ అందరికీ తెలుసు, పెళ్ళిళ్ళు ఆల్రెడీ ఎక్కువగా జరుగుతున్నాయి కదా. ఈ మంత్ అయినా పెళ్ళిళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మాకైతే 2 రోజులు పెళ్ళిళ్ళకి వెళ్ళాము. సో అది బ్లాగ్ అయితే మీకు షూట్ చేస్తున్నాను. అండ్ ఈ సారీ చూస్తున్నారా? ఈ సారీ గుర్తుందా? నా బర్త్డేకి చాందిని గిఫ్ట్ ఇచ్చింది కదా. సో సారీ అండ్ ఇయర్ రింగ్స్ కూడా తనిచ్చినవే. నెక్స్ట్ సెట్ వచ్చేసి శైలజ కలెక్షన్స్ దగ్గర తీసుకున్నాను అనమాట. సింపుల్గా ఈ విధంగా నైట్ టైం కదా, పార్టీ వేర్ అయితే సారీ బాగుంటుంది కదా అని కట్టుకున్నాను. చాలామంది బాగుంది అని అన్నారు. ఈవెన్ నాకు కూడా చాలా చాలా బాగా నచ్చింది. ఆ సారీ వచ్చేసి తను నాకు వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ ఉంది కదా మన హైదరాబాద్ చందానగర్లో, అక్కడ తీసుకుందనమాట. తీసుకుని పంపించింది. సో స్టిచ్చింగ్ చేసేసి మంచి అకేషన్కి కట్టుకుందామని చెప్పి కట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ మా పిల్లలు ఇద్దరు కూడా రెడీ అయిపోయి ఇద్దరు ఫైటింగ్స్ చేసేసుకుంటున్నారు. వీళ్ళిద్దరు అవుట్ఫిట్ వచ్చేసి జూడియోలో తీసుకున్నాను అనమాట. సో అవుట్ఫిట్స్ అయితే వేశాను. అండ్ ఇక్కడ రెడీ అయిపోయారు, ట్యూషన్ నుంచి వచ్చేసారు. వచ్చేసి ఇంకా మేము ఇప్పుడైతే పెళ్ళికి బయలుదేరుతున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? గాజువాక అనమాట. సో కొంచెం బేగా 7 o'clockకే స్టార్ట్ అవుదాము అని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాము. ఈ లోపు శ్రీధర్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ మా డిన్నర్ కూడా వచ్చేసింది. సో డైట్లో ఉన్నారు కదా, మరి పెళ్ళికి వెళ్తున్నారంటే పెళ్ళికి వెళ్తున్నాము, కట్ ఏం తినట్లేదు. జస్ట్ పిల్లల కోసం అక్కడ పెరుగన్నం అది తినిపించేస్తాను అనమాట. బట్ తప్పదు, మరి పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు మేమైతే ఏంటంటే అక్కడ మాకు పంపించిన సలాడ్ అయితే కార్లో పట్టుకుని వెళ్ళిపోయాము. సో దట్ మేమిద్దరం కూడా తింటూ వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఇంక నేను క్యారీ చేసేసాను అనమాట. సో డైట్ అయితే ఎక్కడ మిస్ చేయట్లేదు. చూద్దాం, 1 month ఛాలెంజ్ చేస్తున్నాను కాబట్టి నా రిజల్ట్ అయితే డెఫినెట్లీ మీకు షేర్ చేస్తాను. 1 weekలోనే నాకు చాలా మంచి రిజల్ట్ అయితే కనిపించింది. సో ఇక్కడైతే ఇంక నేను శ్రీధర్ అండ్ మాతో పాటు శంకర్ కూడా వస్తున్నాడు అనమాట. యాక్చువల్లీ పెళ్ళి ఎవరిది అని అంటే మా గ్యాంగ్లోని చిన్మయ్ ఉంటాడనమాట. వాళ్ళ సిస్టర్ది మ్యారేజ్. సో ఆబ్వియస్లీ మా గ్యాంగ్ అంతా కూడా వస్తారు. సో అందరం కూడా చక్కగా కలిసాము. నాకు కూడా వీడియో షూట్ చేయాలనిపించింది. సో మీకు కూడా షేర్ చేయొచ్చు కదా, చాలా రోజులు అవుతుందని చెప్పేసి. అండ్ ఇక్కడైతే నేను రెడీ అయ్యాను కదా, నాకైతే ఈ కలర్ ఎంత బాగా నచ్చిందో తెలుసా. అండ్ నా వాచ్ కోసం కూడా ఎవరో కామెంట్ చేశారు. ఇది వచ్చి నాకు నారీ మేకవర్ శోభా గారు ఉన్నారు కదా, నా బర్త్డేకి లాస్ట్ ఇయర్ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారనమాట. సో ఆ వాచ్ బ్రాండ్ కూడా రాగా వాచ్ చాలా బాగుంటుంది. మ్యాక్స్ ఎక్కువగా నేను వాచ్ పెట్టుకుంటూ ఉంటాను. సో దాని డీటెయిల్స్ కూడా అడిగారు, అందుకని చెప్పి నేను మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. అమ్మో ట్రాఫిక్ ఎంత ఉందో తెలుసా, ఎన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయంటే ఆ రోజు అస్సలు ఖాళీ లేదు. చాలా ఎక్కువ ఉన్నాయి పెళ్ళిళ్ళు మాత్రం. మీరు కూడా ఇంతేనా పెళ్ళిళ్ళు? మరి తప్పదు, వెళ్ళాలి కదా, పిలిచిన తర్వాత వెళ్ళకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఫంక్షన్స్ అయితే నాకైతే పెళ్ళిళ్ళకి వెళ్ళడం కానీ ఫంక్షన్స్కి రెడీ అయ్యి వెళ్ళడం అంటే నాకు ఎంత సరదానో తెలుసా. నాలాగా మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. అంటే మనం వేసుకున్న సారీ జ్యువెలరీ అందరికీ చూపించాలి, అలా ఉంటుంది కదా కొంచెం ఎక్సైట్మెంట్. సో నాకు కూడా అంతేనమాట. సో ఇంకా మేము ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. ఈ లోపు నాకు ఇక్కడ మా రితిక వర్ష ఇద్దరులో ఎవరో వీడియో అయితే తీస్తున్నారు. కానీ నాకు సారీ నిజంగా చెప్తున్నా, వర్క్ సారీస్ నాకు ఈ మధ్యన ఎంత బాగా నచ్చుతున్నాయంటే చాలా బాగా నచ్చుతున్నాయి. ఎందుకంటే అవి ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటుంది అండ్ ఆల్సో మంచి లుక్ కూడా ఇస్తున్నాయి అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా నేను వర్క్ సారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. మీరు ఈ మధ్యన నా ఇన్స్టాగ్రామ్ చూస్తున్నట్టయితే కూడా మ్యాక్స్ వర్క్ సారీస్ ఎక్కువ. అండ్ వీళ్ళిద్దరికీ కూడా ఈ విధంగా ఎప్పుడు ట్రెడిషనల్ వేస్తాను కదా అని చెప్పి కొంచెం ఈసారి నేను ఈ అవుట్ఫిట్స్ అయితే వేసాను, ఎలాగో కొత్తవే కదా అని చెప్పి. అండ్ ఇక్కడ ఫోటోలకి గట్టం పోజులు ఇచ్చేస్తున్నారు అనమాట. నాకైతే బాగా నచ్చాయి వీళ్ళిద్దరివి కూడా, చూస్తున్నారు కదా. ఇవి చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చాయి. అండ్ ఫైనలీ ఇంకా స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అదిగోండి తనే చిన్మయ్ అనమాట. అండ్ వాళ్ళ సిస్టర్, వాళ్ళ బావగారు. ఇంకా గ్రూప్ ఫోటో తీసుకుంటున్నాము. అప్పటికి ఇంకా మా గ్యాంగ్ ఎవరు రాలేదు, ఎందుకంటే లాంగ్ కదా. అంటే గాజువాక అంటే మాకు ఇక్కడ సీతందర్ నుంచి కొంచెం డిస్టెన్సే కాబట్టి. సో వెళ్ళాము. ఫస్ట్ అయితే వెళ్ళి అక్కడ ఇద్దరు కపుల్స్కి బ్లెస్ చేసేసి ఇంకా కాసేపు అలా కూర్చున్నామన్నమాట. ఇంకా 1 by 1 ఎవరైనా వస్తారు కదా, సో ఇంకా అందరితో మాట్లాడేసి ఇంకా బయలుదేరిపోదాము అని చెప్పి. చాందిని నాకు ఇంకా బ్యాంగిల్స్ కూడా ఇచ్చింది. బట్ ఆ బ్యాంగిల్స్ కొంచెం హెవీగా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. ఎందుకో సెట్ అవ్వదు, అన్నీ ఒకే కలర్ వేసుకున్నా బాగోదు కదా అని చెప్పి నా దగ్గరున్న సింపుల్గా స్టోన్ బ్యాంగిల్స్ని పేరప్ చేసేసుకున్నాను. సో ఇంక పాపం వీళ్ళు కూడా ఎగ్జామ్స్, ఒక పక్క ట్యూషన్, ఒక పక్క ఫంక్షన్స్కి వెళ్తుంటే టైర్డ్ అయిపోయారు ఫుల్గా. ఇక్కడ మా రితిక వెళ్ళి జ్యూస్ తెచ్చేసుకుంది, వెల్కమ్ డ్రింక్ ఉంటుంది కదా. సో అది ఏంటో జ్యూస్ డ్రింక్ అనుకుని తెచ్చేసుకుంది. తేరా చూస్తే అది హైదరాబాద్ కర్బూజా జ్యూస్ అనమాట. అందుకే ఎక్స్ప్రెషన్ ఫస్ట్ అలా పెట్టింది. డ్రింక్ అనుకుని వెళ్ళి మాజానో ఏదో అనుకుని తెచ్చేసుకుంది అనమాట. సో చక్కగా ఏసీ ఫంక్షన్ హాల్, అబ్బాయి ఎంత చల్లగా ఉందో. ఎండాకాలంలో పెళ్ళిళ్ళు మధ్యాహ్నాల కన్నా సాయంత్రాలే హ్యాపీగా ఉంటుంది తెలుసా. చల్లగా లేస్తూ ఉంటుంది కాబట్టి చక్కగా ఈవినింగ్ టైం అయితేనే మంచిగా రెడీ అవ్వచ్చు. మధ్యాహ్నం అయితే చాలా కష్టం. అండ్ ఇక్కడ వీడియో శంకర్ తీస్తున్నాడు అనమాట. సో అలా కాసేపు అయితే టైం అయితే స్పెండ్ చేసాము. కొంతసేపు 9 వరకు ఉన్నాము, మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఇది నాకు తెలిసి ఫ్రైడే అనుకుంటాను. ఎస్, ఫ్రైడే వ్లాగ్ యాక్చువల్లీ ఇది.
ఇక్కడ ఆబ్వియస్లీ ఇంకా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఈ మధ్యన మనకి ఇటు ఒక బ్యాక్ డ్రాప్ అయితే పెట్టేస్తున్నారు డెకరేషన్ చేసింది. వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు సెల్ఫీలు తీసేసుకుంటున్నారు. సరే మనం ఎందుకు తీసుకోకూడదు, అందుకనే ఇంక మేము కూడా వెళ్ళాం కదా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు రెడీ అయినప్పుడే ఫొటోస్ కంపల్సరీగా ఉండాల్సింది. నేను ఇవి ఆల్రెడీ షార్ట్లో కూడా పెట్టాను. చాలామంది గెస్ట్ చేయండి ఎవరిచ్చారు ఈ సారీ అనేది. అందరూ కరెక్ట్గా గెస్ట్ చేశారు, ఎందుకంటే రెగ్యులర్గా నా ఫాలోవర్స్ చూస్తూ ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ తెలిసిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం ఇక్కడ. సో మొత్తం అంతా కూడా చాలా బాగా జరిగింది. భోజనాలన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. పిల్లలకి తినిపించాను కదా నేను, సో కొంచెం టేస్ట్ అయితే చేశాను అనమాట. రైస్ తినట్లేదు, ఎందుకంటే ఇవి తినేస్తున్నాం కదా, ఆకలి కరెక్ట్గా మాకు సరిపోతుంది. ఇంకా బయట ఫుడ్స్ మీదకి వాటి మీదకి వెళ్ళట్లేదు. కాన్సన్ట్రేషన్గా ఒక 1 మంత్ చేద్దామని అనిపించింది అనమాట. ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే కంటిన్యూషన్ వ్లాగ్, లైక్ సాటర్డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ లేచి ఇక్కడ పిల్లలకి నేను ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట. ఇడ్లీ విత్ కొంచెం షుగర్ అండ్ ఏంటది టమాటా పచ్చడి. చట్నీలు అవి ఈరోజు ఏం లేవు, అందుకని చెప్పేసి ఇంకా వీటితోనే తినిపించేస్తున్నాను. సో సాటర్డే వచ్చేసరికి మా పిల్లలకి హాఫ్ డే అండ్ ఆల్సో వైట్ యూనిఫామ్ కదా, బుక్స్ సర్దేసుకుంటున్నారనమాట ఎగ్జామ్కి, నెక్స్ట్ డే ఎగ్జామ్కి అండ్ ఈరోజు ఎగ్జామ్వి బుక్స్ అయితే సర్దేసుకుంటున్నారు ఎవ్రీడే టైం టేబుల్ ప్రకారం. అండ్ ఈ రోజు నుంచి లైక్ నేను ఈరోజు అప్లోడ్ చేస్తాను కదా వ్లాగ్, మండే కదా, సో మండే నుంచి వీళ్ళకి ఇంకా హాఫ్ డేస్ ఇచ్చేసారు. సో హ్యాపీగా ఇంకా హాఫ్ డేస్ కాబట్టి చక్కగా మార్నింగ్ 8:30కి వెళ్ళి 12:30కి వచ్చేస్తారు. మధ్యాహ్నం చక్కగా లంచ్ అది తినిపించేసి పడుకోబెట్టేస్తాను. ఈవినింగ్ లేచి చక్కగా ట్యూషన్కి వెళ్ళిపోతారు. సో రెస్ట్ దొరుకుతుంది కొంచెం, లేకపోతే ఎండలు చాలా ఎక్కువ ఉంటున్నాయి. మనకే ఇలా ఉంటుందంటే పాపం పిల్లలకి చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ ఇంట్లోనే ఉంచండి. ఆడుకోవడానికైనా సాయంత్రం పాటు కొంచెం హైడ్రేట్ చేయండి బాడీని, డీహైడ్రేట్ అయిపోద్ది కాబట్టి గ్లూకోజ్ అని వాటర్ సబ్జా గింజలు ఇట్లా అన్నీ పెడుతూ ఉంటే బాగుంటుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి బ్రేక్ బాక్స్ కూడా ఇక్కడ నేను పెట్టేస్తున్నాను. బ్రేక్ బాక్స్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను. ఎక్కువ ఈ మధ్యన వైటే ఇష్టపడుతున్నారు, పింక్ కలర్ది వద్దని అన్నారనమాట. అందుకని చెప్పేసి ఇంకా వైట్ డ్రాగన్ ఫ్రూటే తెస్తున్నాను, దాంతోపాటు బాదామ్స్ అనమాట. సో ఇది వీళ్ళ మార్నింగ్ స్నాక్ బాక్స్. అండ్ ఇక్కడ మా బ్రేక్ఫాస్ట్ కూడా చూపించేస్తున్నాను. సో బ్రేక్ఫాస్ట్ అండ్ ఆబ్వియస్లీ లంచ్ కూడా 2 ఎట్ ఏ టైం వచ్చేస్తాయి. చెఫ్స్ క్లౌడ్ కిచెన్ అని చెప్పేసి దీంట్లో ప్యాకేజ్ ఉంటుంది, మంత్లీ సబ్స్క్రిప్షన్. దీని గురించి క్లియర్గా వీడియోస్ ఇవ్వమన్నారు కదా, నేను 1 వీక్ అయిపోయింది కరెక్ట్గా. సో మ్యాక్స్ ఒక 2 డేస్లో నేను మీకు తక్కువ ప్రైస్ నుంచి హై ప్రైస్ వరకు కూడా సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, అవి షేర్ చేస్తాను. ఎవరి బడ్జెట్ తగ్గట్టుగా మీరు ఒకవేళ కావాలనుకుంటే చేసుకోండి. సో ఇది లంచ్, మొత్తం స్ప్రౌట్స్ అండ్ వెజ్జీస్ సలాడ్ వచ్చేసింది. అండ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి మనకి ఫ్రూట్స్ అనమాట. సో ఇంక ఇక్కడ రెడీ అయిపోయారు. ఎలాగో నిన్న పెళ్ళికి వెళ్ళాం కదా, హెయిర్ వాష్ అది చేశాను కదా అని మళ్ళీ ఈరోజు ఉంది. సో ఇంక మళ్ళీ ఎందుకు ఆయిల్ పెట్టడం అని చెప్పి నేను ఇంకా సాటర్డే కదా అని ఆయిల్ పెట్టలేదు అనమాట. సో ఇంక ఇక్కడ వర్ష వచ్చేసి 2 జెల్ వేయమంది, రితిక వచ్చేసి పోనీటైల్ వేయమంది అనమాట. సో అందుకే ఇంకా అలా రెడీ చేసేసాను. ఇంక ఇప్పుడు వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇది నెక్స్ట్ డే బ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. నేను అంతా కూడా చూసారు కదా. సో మేమైతే మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాము. మ్యారేజెస్ అయితే చాలా ఉన్నాయి. సో నిన్న ఒక మ్యారేజ్కి వెళ్ళాము, అది గాజువాక శ్రీనగర్ దగ్గర అనమాట. అండ్ ఈరోజు కూడా ఒక ఫంక్షన్ ఉంది, అది నైటే. సో ఇంకా వ్లాగ్ కూడా కంటిన్యూ చేయొచ్చు కదా అని చెప్పేసి వీకెండ్ వ్లాగ్లా ఉంటుందని ఇంకా స్టార్ట్ చేసేసాను. సో ఇప్పుడైతే జస్ట్ ఒక చిన్న గెట్ రెడీ విత్ మీ చేశాను అనమాట. దానికోసం అయితే నార్మల్గా రెడీ అయ్యాను అంతే, ఇంకా నేను అవుట్ఫిట్ అయితే వేసుకోలేదు. జస్ట్ ఫస్ట్ స్టార్ట్ చూపిస్తాను కదా అదనమాట. అండ్ ఇంకా డైట్ చేస్తున్నాను. ఇప్పటికి ఈ రోజుకి 1 వీక్ కంప్లీట్ అయ్యింది. దాని గురించి ఫుల్ డీటెయిల్స్, డైట్ డీటెయిల్స్ అన్నీ కూడా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉన్నాయన్నమాట. అంటే కొంచెం తక్కువ ఎఫోర్డ్ చేస్తారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం కూడా ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. అవన్నీ నేను మీకు క్లియర్గా నెక్స్ట్ నేను ఎన్ని ఇంచెస్ లాస్ అయ్యాను అదంతా కూడా మీకు డెఫినెట్లీ షేర్ చేస్తాను. సో చాలామంది ఏమంటున్నారంటే, అక్క మీరు ఆల్రెడీ సన్నగానే కదా ఉంటారు, ఎందుకు డైట్ చేస్తున్నారు అంటే, నన్ను పర్సనల్గా మీట్ అయ్యి నాకు బాగా తెలిసిన నా ఫ్రెండ్స్ కానీ క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటారు కదా, సో వాళ్ళందరూ నన్ను చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఆబ్వియస్లీ. సో ఎందుకు మీరు మీ హైట్కి మీ పర్సనాలిటీ సరిపోతుంది కదా, మరి ఎందుకు మళ్ళీ డైట్ అవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో దాని గురించి కూడా క్లారిటీ డెఫినెట్లీ మీకు అయితే షేర్ చేస్తాను. వెయిట్ లాస్ అవ్వాలని అయితే మెయిన్ ఏమైతే నాకు ఏం లేదు, జస్ట్ ఫిట్గా ఉండడం కోసం, బాడీ ఫిట్గా ఉండాలి, మంచి ప్రోటీన్ అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి నేను సరే ట్రై చేద్దాం ఒక 1 మంత్ అని చూస్తున్నా. సో రిజల్ట్ నాకు బాగా అనిపించిందంటే నెక్స్ట్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాను అనమాట. అండ్ ఇంక ఇప్పుడైతే టైం ఎంత అవుతుందంటే కరెక్ట్గా 11 అలా అవుతుంది. నేను ఇప్పుడు రైస్ పెట్టాలి పిల్లల కోసం, పప్పుచారు చేస్తాను, ఆమ్లెట్ వేసేస్తాను. మాకైతే అలాగో డైట్ కాబట్టి ఆబ్వియస్లీ మార్నింగే వచ్చేస్తుంది. ఈరోజు స్ప్రౌట్స్ అండ్ వెజ్జీస్ సలాడ్ పంపించారు, అది తినేస్తాము. అండ్ అంతే మరి, బ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది చూడండి. పిల్లలకి ఈరోజు హాఫ్ డే అనమాట. సో వాళ్ళు 12:40 కల్లా వచ్చేస్తారు కాబట్టి లంచ్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసి రెడీగా ఉంచుతాను.
ఇంకా మధ్యాహ్నం లంచ్ వాళ్ళకి తినిపించేసి కాసేపు పడుకోబెట్టి ఈవినింగ్ లేచి మళ్ళీ ట్యూషన్కి వెళ్తారు. అండ్ ఇంకా కామన్ తర్వాత మళ్ళీ మేము రెడీ అవ్వడం, మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాలి, ఇదంతా వస్తుంది అనమాట. సరేనా, మరి మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్. ఇంక ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం లంచ్కి నేను ఇక్కడ పప్పు పెట్టాను. యాక్చువల్లీ పప్పు చారు చేద్దామని చెప్పి, ఎలాగో సాటర్డే కదా, వీళ్ళిద్దరికే ఇంకా నైట్ ఎలాగో మాకు భోజనాలు ఉన్నాయి, పెళ్ళి ఉంది కదా, ఓన్లీ ఒక పూటకే కాబట్టి జస్ట్ ఒక చిన్న గ్లాసు పప్పు పెట్టేసి కొంచెం చింతపండు పులుపు వేసేసి పోపు పెట్టేయచ్చు కదా, పప్పుచారులా అయిపోతుంది. అండ్ ఆమ్లెట్లు వేసేస్తాను అనమాట. సో వీళ్ళిద్దరికీ చక్కగా నెయ్యి వేసి తినిపించేస్తే హ్యాపీగా తినేస్తారు. అంటే అనుకోవచ్చు మీరు తినిపిస్తున్నారా ఇంకా అని చెప్పి, కానీ వాళ్ళకి నేను తినిపిస్తేనే చక్కగా తింటారనమాట. వాళ్ళంటే కొంచెం టైం పడుతుంది, అంటే లేట్గా తింటారు. నేను తినిపించాను అనుకోండి, అలా టీవీ చూస్తూనో లేకపోతే ఆడుకుంటూనో తినేస్తారనమాట. వాళ్ళకి తిన్నట్టు తెలీదు. అందుకని చెప్పి నేను మ్యాక్సిమం నేను ఇంట్లో ఉంటే మాత్రం నేనే తినిపిస్తాను. స్కూల్కి అయితే తప్పదు, క్యారేజ్ కట్టేసి పెడతాను కాబట్టి తింటారు. అండ్ ఇంకా వాళ్ళకి పప్పుచారు అయిపోయింది, చక్కగా చాలా బాగా వచ్చింది. ఆ రోజు తక్కువ చేసినప్పుడే ఎందుకో టేస్ట్ చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ ఆమ్లెట్ కూడా వేసేసాను అనమాట ఇద్దరికి కూడాని. ఫస్ట్ అయితే ఒక ఆమ్లెట్ శ్రీధర్ తింటానంటే తనకి ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడా ఇంకా ఆమ్లెట్ వేసేసాను. హ్యాపీగా ఇంకా ఇద్దరికి ఫీడ్ చేసేస్తాను అనమాట. సో ఇగోండి, ఇంకా శ్రీధర్ అక్కడేమో సలాడ్ తింటున్నారు, నేను తినేసాను, అయిపోయింది నాది. ఇంకా తను తింటున్నారనమాట. అండ్ ఇక్కడ మా రూబీతో కలిపి రితిక ఆడుతుంది, వచ్చి డ్రెస్సెస్ అవి చేంజ్ చేసేసుకుని కొంచెం ఫేస్ అది వాష్ చేసుకుంటారు కదా. ఇవి నైట్ వేర్, నిన్న వీడియోలో కూడా మీకు నేను పోస్ట్ చేసే ఉంటాను నైట్ వేర్ ఎక్కడ తీసుకున్నాను, ఇన్స్టాగ్రామ్ పేజ్లో నుంచి అనమాట. చాలా బాగున్నాయి, కంఫర్టబుల్గా ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ కదా, సో పిల్లలకి ఇటువంటి కాటన్ ఇలాంటివి వేసుకుంటేనే వాళ్ళు చక్కగా కంఫర్ట్ ఫీల్ అవుతారు, వాళ్ళకి బాగుంటుంది. అండ్ ఇంకా ఇది మాకు నైట్ డిన్నర్కి కూడా వచ్చేసింది 6 o'clockకే. సో నైట్ డిన్నర్కి మంచిగా రోటీస్ అనమాట, రోటీ విత్ లోడెడ్ ఆఫ్ వెజ్జీస్ ఇచ్చారు, చాలా టేస్టీగా ఉంది. ఇంక ఇప్పుడు మేము తినేసి రెడీ అయిపోవాలన్నమాట. సో ఇక్కడైతే మేము రెడీ అయిపోయాము మ్యారేజ్కి వెళ్ళడానికి. సో ఈ మ్యారేజ్ ఎవరిది కూడా మీకు నేను షేర్ చేస్తాను. సో ఇక్కడ నేను ఈ సారీ వచ్చేసి, ఇది నేను హైదరాబాద్ న్యూ ఇయర్కి వెళ్ళాను కదా, చాందిని వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మేము హైదరాబాద్లోని వాల్యూ జోన్లో షాపింగ్ చేసామా. అప్పుడు మొత్తం సంక్రాంతికి మా ఆడబడుచుకి, మా అత్తయ్యకి, మమ్మీకి, అక్కకి, నాకు సారీస్ తీసుకున్నాం కదా, అందులో నేను ఈ సారీ తీసుకున్నాను, అది కట్టుకున్నాను అనమాట. పిల్లలిద్దరికీ వచ్చేసి ఈ అవుట్ఫిట్స్ కేఎల్ఎంలోనే ఎక్కడో తీసుకున్నాను. అప్పుడు వర్ష స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉంటే కావాలి అంటే సో తీసుకున్నాను అనమాట. సో ఆ అవుట్ఫిట్స్ అయితే ఇద్దరికి వేశాను. ఇంకా డ్యాన్స్లు వేస్తున్నారు, అదే సాంగ్ అనుకుంటున్నారు, హాయ్ నాన్న మూవీలో ఓడియమ్మ హీట్ అలా సాంగ్ ఉంటుంది కదా, దానికి డ్యాన్స్లు వేసేస్తున్నారు అనమాట. ఇంక ఇద్దరికి నెక్స్ట్ సెట్స్ అగోండి. రితికాకేమో నిన్న నేను పెట్టుకున్నాను కదా, ఆ సెట్ వేసాను, దానికి బాగుంది, పిల్లలకి కూడా బాగుంటాయి ఆ సెట్స్. అండ్ మా వర్షకు వచ్చేసి ముత్యాలు ఇది పెట్టాను అనమాట, మ్యాచ్ అయిపోయింది. ఇంకా నిన్న కొంచెం వెస్ట్రన్ కదా, ఈరోజు ట్రెడిషనల్గా రెడీ చేశాను అనమాట. సో ఎలా ఉన్నాయి వీళ్ళిద్దరు అవుట్ఫిట్స్ కామెంట్ చేయండి. ఆల్రెడీ పిక్స్ అవి నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, చెక్అవుట్ చేయండి. వీడియో ఆన్ చేస్తున్నానంటే ఇంకా మరి డ్యాన్సులతో మమ్మల్ని ఇంకా మామూలుగా ఎంటర్టైన్మెంట్ చేయరనమాట వీళ్ళు. కాబట్టి మీరు చూస్తున్నారు కొంచెం మరి భరించాల్సిందే, తప్పదు. సో ఇంకా పెళ్ళిళ్ళ హడావిడి శనివారం రోజు అనమాట ఇది. మీకు ఫ్రైడే అండ్ సాటర్డే వ్లాగ్ షూట్ చేశాను. సో ఫ్రైడే సాటర్డే ఆ రోజు ముహూర్తాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో పండగలు కూడా అవుతున్నాయి, అంటే లైక్ గ్రామ దేవతలు అవన్నీ అవుతూ ఉంటాయి కదా, ఊరి పండగలు గట్ట. సో అవన్నీ జరుగుతున్నాయి, అందుకే రోడ్లన్నీ ఫుల్గా మంచిగా డెకరేషన్స్ అవి చేసేసి చాలా నిండుగా కనిపిస్తున్నాయి అనమాట. సో ఈరోజు మేము ఇప్పుడు వెళ్తుంది కూడా సుజాత నగర్ వెళ్తున్నాం అనమాట, రెండు కూడా కొంచెం లాంగే మాకు. సో నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ చాలామంది అడిగారు, ఇవి నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఎక్కడ అనుకుంటున్నారు, మన డాక్రా బజార్ పెట్టారు కదా, అప్పుడు తీసుకున్నాను అనమాట. కుమారి నేను షాపింగ్కి వెళ్ళామా, అప్పుడు తీసుకున్నాను. అవి చాలా బాగున్నాయి, ఈ అవుట్ఫిట్కి సారీకి సెట్ అయిపోయింది కదా అని చెప్పి వేసేసుకున్నాను. అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచిగా డిజైన్ చేశారు, బ్యాక్ నెక్ అదంతా కూడా మా జుల్ఫీ గారు, క్రియేటివ్ డిజైన్స్ జుల్ఫీ గారు, ఆల్ క్రెడిట్స్ టు. సో సింపుల్గా నేను ఇలా తయారైపోయాను అనమాట. పార్టీ వేర్ కాబట్టి ఈవినింగ్ టైం అయితేనే మనకి ఇలాంటి వర్క్ సారీలు, ఈ సారీస్ బాగుంటాయి అన్నమాట. సో ఇంకా చలో ఇంకా థియేటర్ దగ్గరికి వెళ్ళిపోదాము, అదే ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిపోదాము. మేము గాజువాక సుజాత నగర్ అనుకుంటాను, సుజాత నగర్ అని చెప్పాను కదా, సింహాచలం మీదుగా వెళ్ళామన్నమాట. సో సింహాచలం దగ్గర కూడా మంచిగా జనాలు ఎంతమంది ఉన్నారో చూస్తున్నారా. మేము ఎప్పుడు సింహాచలం నైట్ టైం వెళ్ళలేదు, ఈసారి అన్నాను శ్రీధర్కి నైట్ టైం వెళ్దాం ఒకసారి అని చెప్పి, ఎప్పుడు మార్నింగ్ వెళ్ళడమే తప్ప నైట్ టైం వెళ్ళా. సో ఇంక ఇక్కడ మాకు వీడియోస్, ఫొటోస్ అవన్నీ కూడా మా వర్ష తీస్తుంది. ఒక్కొక్కసారి వర్ష, ఒక్కొక్కసారి రితిక అనమాట. వెయిట్ చేస్తున్నాం, ఎవరి కోసం అనుకుంటున్నారా, సాయన్న కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. శ్రీధర్ ఫ్రెండ్ సాయి ఉంటాడు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను రాఖీ కడతాను కదా ఎప్పుడు, ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా మా సాయన్న అని అంటాను కదా. సో సాయన్న వాళ్ళ చెల్లిదనమాట పెళ్ళి. సో అందుకని కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిందే. పెళ్ళి వాళ్ళ చెల్లి అనమాట. చెల్లి అంటే లైక్ పిన్ని కూతురు, తనైతే ఓన్లీ ఒక్కడే అనమాట. సో ఆగోండి ఆంటీ
సాయి అండ్ ఆంటీ, తర్వాత అగోండి వాళ్ళ సిస్టరు, వాళ్ళ బావ అండ్ మేము మొత్తం అందరం కూడా చక్కగా ఫొటోస్ అవి తీసేసుకున్నాము. ఫస్ట్ వెళ్ళి కపుల్‌కి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసామనమాట. సో, తిన పేరు స్వరూప. చాలా బాగా దీదీ అనుకుంటూ చక్కగా నాతో మాట్లాడుతది. అండ్ ఏవైనా డౌట్స్ ఉన్నా మన వైజాగ్‌లో గట్టా ఏమైనా షాపింగ్స్ అడ్రెసెస్ అవి కావాలన్నా చక్కగా కాంటాక్ట్ అవుతూ ఉంటదనమాట. సో, ఫస్ట్ టైం నేను తనని కలవడం. యాక్చువల్లీ మేమెప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌లో, వాట్సాప్‌లో మాట్లాడుకోవడం తప్ప లైవ్‌లో కలవలేదు. ఈ విధంగా తన పెళ్ళిలో మేము కలిసామనమాట. చాలా హ్యాపీ అనిపించింది. సో, పెళ్ళైతే చాలా జరిగింది. అండ్ ఇక్కడైతే మేమింకా డిన్నర్ టిఫిన్స్ అవి పెట్టారు. శ్రీధర్ టిఫిన్ తిన్నారనమాట. నేను కూడా కొంచెం ఇడ్లీయో ఏదో తిన్నట్టున్నాను. అంటే సాటర్‌డే కదా! టిఫిన్స్ అండ్ భోజనాలు కూడా ఉన్నాయి. పిల్లలకి కూడా నేను ఫీడ్ చేసేసాను. ఇక్కడ ఇంకా చక్కగా కూర్చొని మేము పెళ్లి ఎంజాయ్ చేస్తున్నాము. ఎలాగో నెక్స్ట్ సండే కదా! ఎలాగో హాలిడే. సో, కొంచెం ఎక్కువ సేపే స్పెండ్ చేసామనమాట టైం. 10:30 వరకు అలా ఉన్నాము. ఇగోండి పెళ్లి హడావిడి జరుగుతుంది మొత్తం అంతా కూడాని. భోజనాలన్నీ కూడా చాలా బాగున్నాయి. సో, ఇలా ఇక్కడ మన సబ్స్క్రైబర్స్‌ని కూడా చాలా మందిని కలిసాను. చాలా హ్యాపీ అనిపించిందనమాట. సో, అది ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.